ఎస్పి సింహ మీరు నిర్మాతగా మీ పేరు చూసుకున్నటువంటి మొదటి సినిమా. ఇంకా అక్కడి నుంచి మీ ప్రయాణం ఉరుకులు పరుగులతోటి సాగిందని చెప్పొచ్చు. ఉత్సాహంగా జరుగుతుంది. చెప్పండి తర్వాత దాని తర్వాత 50 సినిమాలు తీసిన తర్వాత నాకు 50 సినిమాలు ఇంకా అదే ఊపుతో తీసిన తర్వాత వాసవి వైభవం సినిమా తీసాం. వాసవి వైభవం అది మన వారి వయసులో ఆర్య దేవత. అది మీనా గారు, సుహాసిని గారు, సాయి కిరణ్ గారు, సుమన్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా. అది విఎంసి దొరసమరాజు గారు మాకు కొంచెం బాగా క్లోజు. మా డైరెక్టర్కి దొరసమరాజు గారి కంపెనీలో పనిచేసేవాడు అప్పట్లో. ఆయన అప్పుడు తరిగొండ వెంగమాంబ తీసినప్పుడు అవి తీసినా నేను గురుగారు మీ పేరు వేసుకుంటాను సార్, సమర్పించాను వేసుకుంటాను సార్ అన్నాడు. ఏమయ్యా అన్నాడు. ఎందుకు అన్నాడు, మీరు మంచి సినిమా తీశారు కదా, సింహాద్రి, అన్నమయ్య లాంటి సినిమా తీశారు కదా, ఏదైనా రిఫెక్షన్ మాకు ఉంటుంది సార్ అంటే వేసుకో అన్నాడు. అప్పుడు విఎంసి కంబైన్స్ అని పేరు పెట్టి తొమ్మలపూడి రామసత్యనారాయణ నిర్మాత, ఆయనేమో సమర్పించి వేసుకున్నాం. వేసుకుంటే ఆయన నాకు కూడా గాడ్ ఫాదర్ లాగా మనకు కూడా ఉండి సలహాలు సంప్రదింపులు, అలాగే సినిమాలకి అయినా బెటర్మెంట్గా చెప్పడం, మీనా గారిని మాడతాం అన్నీ ఆయన చేశారు. చేసిన తర్వాత మేము సక్సెస్ మీట్లు కానీ అన్నీ కూడా దొరసమరాజు గారు మేమే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాం. సన్మానాలు, సత్కారాలు అన్నీ చేసుకున్నాం. అయితే ఆ సినిమాలో నాకు 50 లక్షలు పోయింది. పేరు వచ్చింది, డబ్బులు పోయింది. ఎందుకు పోయిందంటే ఆ సినిమాని మా వయసుల కోసం తీసాం కదండి. వయసులో అందరూ చూస్తే చాలా, మిగతా కూడా చూడట్లేదు మాకు అని అనుకున్నాం. ఎక్కడ అనలేదులేండి. అయితే మా వయసులో మాత్రమే చూడలేదు ఆ సినిమా. ఎవరి కోసం అయితే మీరు సినిమా తీసారో వాళ్ళే చూడలేదు అంటారు. అలా చంద్రపూడిలో మాకు సన్మానం పెట్టారు. ఆ రోజున అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్లో మాకు సన్మానం చేశారు దొరసమరాజు గారికి, నాకు, మీనా గారికి, సుహాసిని గారికి, అందరికీ. చేసినప్పుడు మా డైరెక్టర్ అడిగాడు, ఏమంటే ఈ మీటింగ్ చాలా మంది 10,000 మంది వచ్చారు కదా, సంతోషం. ఈ వాసవి కన్యకాపురం అమ్మవారి భక్తులే కదా మీరు అందరూ, అంటే అందరూ వయసులే, ఎంతమంది ఈ సినిమా చూసారు చేతి ఎత్తండి అన్నారు. ఒక 5 చెప్తారు. ఏమంటే 10,000 మందిలో ఎందుకు ఎత్తలేదు, ఎందుకు చూడలేదు మీరు అన్నారు. అంటే ఒక వయసుడు ఒక స్టేజ్ మీద పెద్ద ఉన్నాడు, ప్రెసిడెంట్ ఎవరు, ఏమంటే ఎందుకు చూడలేదు మీరంటే, కొత్తగా మీరు చూసేదే ఉందండి, వాసవి మాత్రం మాకు తెలుసు కదా, మాకు రోజు మా రైస్ మిల్ పేరు వాసవి రైస్ మిల్లు, మా మందుల షాప్ పేరు వాసవి మెడికల్స్, మా అమ్మాయి పేరు వాసవి, వాసవి చరిత్ర మాకు అన్నీ తెలుసు, మాకు కొత్తగా చూసేదే ఉంది ఉద్దేశం చూడలేదు సార్ అన్నాడు. ఆ ఊరు ప్రెసిడెంట్ అంటే ఎవరో పక్కన ఒక ఎవరో రెడ్డి గారు ఎవరో ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన అడిగాడు మా డైరెక్టర్, ఏమంటే రెడ్డి గారు మీరేందుకు చూడదన్నాడు. మేమేం చూస్తామండి, మీ దేవత కదా, మరి మీ అందరూ వచ్చి మీటి ఇక్కడ దొరకదు కదా ఉద్దేశం మీరు రాలేదన్నాను ఆయన అన్నాడు. ఇద్దరు రాకుండా పోయింది ఆ సినిమా. ఆల్రెడీ మాకు తెలుసు కదా అని వీళ్ళు చూడలేదు, వాళ్ళ కోసం తీసిన సినిమా మనం ఎందుకు చూడాలని చెప్పి మిగతా వాళ్ళు చూడలేదు. అలా పోయింది. అలాగే మీకు 50 లక్షల డబ్బు పోయింది. మళ్ళీ కష్టం మళ్ళీ సంపాదించడం అనుకోండి. ఆ తర్వాత 75వ సినిమా మా బాస్ ఆర్జీవి గారు, ఐస్ క్రీమ్ రాంగోపురం గారు. ఆ రాంగోపురం గారు ఎలాగంటే బెజవాడ అనే సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక సినిమా తీశాను హిందీలో, రాంగోపురం గారు డైరెక్షన్లో. ఆ సినిమా డబ్బింగ్ రేషన్ కొనుక్కున్నా. ఆ డబ్బింగ్ కొనుక్కున్నప్పుడు డబ్బింగ్ చేస్తున్నాం అని చేస్తున్నారు. కిరణ్ గారు, రాంగోపురం గారు హైదరాబాద్ వచ్చినట్టుగా నాకు ఎక్కడో చూశాను నేను, మరి ఒకసారి ఆయన పరిచయం చేయండి సార్, రేపు మన ఫంక్షన్కి ఆయన గెస్ట్గా పిలుచుకుంటాను సార్ అన్నాడు. దానికి అదేంతసేపు అని ఆయన ఫోన్ చేశాడు. రాము ఇలాగా రామసత్యనారాయణ ఒక పిచ్చోడు ఉన్నాడు ఇలాగే, అతను సంవత్సరం 13 సినిమాలు తీశాడు, చిన్న సినిమాలు తీశాడు అనుకో, అతను అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అంటే రమ్మనండి అన్నాడు. టైం చెప్పాడు. 11 గంటలకి పార్క్ అయితే రమ్మన్నాడు. వెళ్ళాం. వెళ్తే నువ్వు ఆ సినిమా ఎందుకు డబ్బింగ్ చేస్తున్నావు అని అడిగాడు. అంటే సినిమా నాకు చూశాను సార్, థియేటర్ రిలీజ్ అయినప్పుడు చూశాను, బాగుంది, నాకు నచ్చిందండి. అది ఫ్లాప్ కదా అన్నాడు. ఫ్లాప్ ఇట్లు మనకు సంబంధం లేదు సార్, నాకు నచ్చింది సినిమా, అది డెఫినెట్గా మీ పేరు మీద నాకు అది బిజినెస్ అవుద్ది అన్న. ఎలా బిజినెస్ అవుద్ది, ఫ్లాప్ కదా అన్నాడు. అవన్నీ వదిలేండి సార్, మాకు బిజినెస్ అవుద్ది అన్న. అయితే మీరు స్ట్రైట్ సినిమా తీయచ్చు కదా అన్నాడు. అంటే స్ట్రైట్ సినిమా మీతో ఎక్కడ తీయగలను, నాకు కెపాసిటీ ఉందండి అన్న. నీ కెపాసిటీ ఎంత అన్నాడు. 1 కోటి 10 లక్షలు సినిమా తీస్తే, 10 లక్షలు పబ్లిసిటీ పెట్టుకున్నా, 1.5 కోటి సినిమా తీస్తే నేను పాస్ అవుతానండి అన్న. అతో పని చేసుకుని అలా ప్లాన్ చేసుకో, నీకు నేను సినిమా తీస్తాను అన్నాను. తీసిన తర్వాత మరి నాకేంటని అడిగారు. మీకు చెప్పండి సార్, మీకు రెమ్యునరేషన్ నేనేమి ఇచ్చుకోగలను నాకు తెలియదు, మీరు 1 కోటి తీసుకుంటారా, 5 కోట్లు తీసుకుంటారా, 10 కోట్లు తీసుకుంటారా, అసలు మీకు కెపాసిటీ అంటే నాకు తెలియదండి అన్న. అమౌంట్ వద్దు, నీ 1 కోటి 5కి పబ్లిసిటీ 10 లక్షలు, ఈ 1.5 కోటి వచ్చిన తర్వాత ఇద్దరు పంచుకుందాం అన్నారు. షూర్ సార్ అన్న. ఎంత పంచుకుందాం అన్నారు. 90% మీరు తీసుకుని 10% నాకు ఉన్నాను. అబ్బా, ఆయన ఉన్నాడు. అదేంటిది, ఎవరైనా జనరల్గా 50-50 అంటారు కదా, నువ్వు కౌంటోడువా అని అడిగారు. అవును సార్ అన్న. అంతకుముందు ఏదో రాజులు అనుకున్నాడు ఆయన, కౌంటోడు అండి. అదేంటి లెక్క అన్నాడు. అసలు డబ్బు అంటూ వస్తే నా 10% వచ్చినా చాలండి, నేను డబ్బు రాదేమో 1.5 కోటి తర్వాత నేను భయపడుతున్నాను, 1.5 కోటి తర్వాత వస్తే
పంచుకుందాం సార్, నష్టం ఉంది సార్ అన్న. కాదులే 50-50 చేసుకున్నాలే అని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఓకే. చేసిన తర్వాత 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకొని నేను నువ్వు అనుకున్న 1,10,00,000 బ్యాంకులో వేసి చెక్ బుక్ నాకు ఇస్తే సినిమా తీస్తా తీరన్నారు. అదేంటి సార్ అన్న, నువ్వు 10 లక్షలు ఇచ్చి పారిపోతే నువ్వు కనపడిపోతే మళ్ళీ అన్నారు. సరే సార్ అని చెప్పి నేను అప్పుడు నాకు సినిమా రిలీజ్ ఉంది. అప్పుడు నేను నెలకు 4-5 సినిమాలు రిలీజ్ చేశాను. డబ్బింగ్ సినిమాలు, స్టేట్ సినిమాలు ఎన్ని చేసాం. ట్రాఫిక్ అనే సినిమా తీసాం. అది ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది మనకు. అవును, దానికి మంచి పేరు వచ్చింది. మంచి బిజినెస్ అయింది. సూర్య, రాధిక, శరత్ కుమార్ వీళ్ళందరూ. అవును. ఆ సినిమా రిలీజ్ ఉంది సార్ నెక్స్ట్ వీక్. అది అయిపోయిందే డబ్బు వస్తుంది నాకు, నేను బ్యాంకులో వేస్తాను సార్ అన్న. ఓకే డన్ అన్నాడు. ఆ సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. డబ్బులు బ్యాంకులో వేసి ఆయనకి వెళ్ళి చెక్ బుక్ ఇచ్చాం. చెక్ నాదే, అకౌంట్ నాదే, చెక్ సంతకం అయింది, ఇచ్చాం. ఆ సినిమా సక్సెస్ఫుల్గా తీశారు. నాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఆ సినిమా బిజినెస్ అయింది, అన్నీ అయినాయి ఆ సినిమా. ఇంకా అక్కడి నుంచి వరుసపెట్టి ఆయన స్టేజ్ మీద ఐస్ క్రీమ్ 2 అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో మా ఇష్టం ఒక సినిమా, ఆ తర్వాత ఆర్జీవి మిస్సింగ్ అని ఒక సినిమా, ఇంకో సినిమా మంచు మనోజ్ను ఈయన కలిపి ఒక సినిమా తీశారు, అటాక్. ఆ సినిమా చేసాం. అటాక్ సినిమా 2.5 కోట్ల బడ్జెట్. జగపతి బాబు గారు, మనోజు వీళ్ళందరూ, మంజు వారికి వీళ్ళందరూ నన్ను చేసుకోమన్నారు. సార్ అంత కెపాసిటీ నాకు లేదు సార్ అన్న. ఇప్పుడు మా అన్నయ్య సి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న ఇలా నాకు 2.5 కోట్లు మంచి మనోజుతో సినిమా తీస్తా అన్నారంటే, మంచి మనోజు 2.5 కోట్లు ఎలా అవుతాయి, 5 కోట్లు అవుద్ది కదా అన్నాడు. ఆయన మనకు ప్యాకేజ్ ఇస్తున్నారనే చేస్తున్నారనే అన్న. నువ్వు చేసుకో, నువ్వు నేను పెట్టుబడి పెడతాను, మధ్యలో పంచుకుందాం ఇద్దరం వచ్చిన తర్వాత అన్నారు. ఆ సినిమా ఆయన 2.5 కోట్లు అన్న ప్రకారం జగపతి బాబు గారు మిగతా క్యాస్టింగ్ అందరూ ఉన్నారు, సినిమా తీసి ఇచ్చారు. సక్సెస్ఫుల్గా జరిగింది అది కూడా. అలాగే 5 సినిమాలు ప్రయాణం చేసాం ఆయనతో. ఆ తర్వాత 100వ సినిమా రాఘవేంద్ర. అంటే ఇక్కడ చిన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక పక్క నిర్మాతగా మీరు అప్పటికే ఒక 75-80 సినిమాలు 100 సినిమాల దగ్గరలో చేసి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండడానికి నేను పార్ట్నర్ కదండి, నాదే కదా సినిమా. ఇప్పుడు 2.5 కోట్లు పెడితే తేడా వస్తేమో భయం వేసి నేను ఆయన కలుపుకున్నాను మా కళ్యాణ్ గారిని. డబ్బంతా ఆయన పెట్టాడు. కానీ అఫీషియల్గా తెలియని వాళ్ళకి సి కళ్యాణ్ ప్రొడ్యూసర్, ఈయన రామ సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంది. నా 100 సినిమా లేకుండా అది లేదు. నేను 115 సినిమా లేకుండా ఆ సినిమా లేదు. అలా కదా. అంటే ఒక పక్క నిర్మాతగా మీరు బోల్డని విజయాలు చూసి బోల్డంత పేరు సంపాదించుకొని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మీ పేరు చూసుకోవడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడలేదు? అంటే ఇబ్బంది పడలేదంటే, ఇప్పుడు పెద్ద సినిమా అది 2.5 కోట్లు పెట్టిన సినిమా తేడా వస్తే మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలి. రెండోది రిసీవ్ చేయడానికి ఆయన ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు 10,000 లాభం వచ్చినా చాలు కదా. రెండోది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరున్నా ఆ సినిమా నాదే, ఎగ్జిక్యూటివ్ చేసిందంతా మీరే, టోటల్ నాదే. అవును. రామ్ గోపాల్ గారు చెప్పాడు, కళ్యాణ్ గారు రామ సత్యనారాయణ కూడా ఉంటేనే షూటింగ్ చేస్తాను రానని చెప్పాడు. అన్ని అతను చూసుకుంటాడు. కళ్యాణ్ గారు ఒకే ఒక్క రోజు కూడా షూటింగ్ రాలా. కళ్యాణ్ గారు తమ్ముడు వెంకటేశ్వరరావు ఆయన, ఆయన నేను ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నాం. డబ్బులన్నీ ఆటోమేటిక్గా ఆర్జీ గారి అకౌంట్కి వెళ్ళిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టే బాధ్యత మాకేం లేదు. మేము మోరల్గా ఆయన పక్కన కూర్చొని ఏదైనా సాయం చేయడం తప్ప, ఫోటోలు తీయించుకుంటాం తప్ప అసలు మేమేం పని చేయాలి. ప్యాకేజ్ లాగా ఇచ్చాం. మరి ఆ సినిమాకి ఆడియో ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఏదైనా నాదే కదా, నా పేరు ఉంది దాంట్లో. ఏమంటే ఇప్పుడు చిన్న సినిమాకి ప్రొడ్యూసర్ కంటే పెద్ద సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా గౌరవం అది. అదేమి చెడ్డం కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఆ సంవత్సరం 6 సినిమాలు ప్రయాణం చేసాం జాయింట్గా. 6 హిట్లు కొట్టాం, 6 లాభం వచ్చినాయి. పిశాచి అనే సినిమా ఒకటి, ఇలాగా కమల్ హాసన్తో సినిమా ఒకటి, ఇవన్నీ అంటే డబ్బులు పెట్టిన ఆయనే. అన్ని మనం ఊరికి ఇద్దరిని కలిసి కోఆర్డినేట్ చేసుకున్నాం. నేనేం ఆయన ఎంప్లాయీస్ కాదు, ఆయన జీతం లేదు. వచ్చిందంటే లాభం పంచుకుంటామే. ఇలాగా వరుసగా 116 సినిమాలు చేసి కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఒకేసారి 100 సినిమా మేము పెండింగ్ చెప్పలేదు. 100 సినిమా రాఘవేంద్ర గారితో అనౌన్స్ చేసాం. అవును. రాఘవేంద్ర గారు డైరెక్టర్, ఆయనకు ఒక ప్యాకేజ్ మాడుకున్నాం. దాని పేరు ఒక మంచి టైటిల్ కూడా పెట్టాం. అన్నీ చేసాం, అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఇచ్చి ప్రీ ప్రొడక్షన్ కూడా చేసాం. గిరి మన మల్లపూడి వెంకటరమణ గారి అబ్బాయి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర గారు, ఉదయ్ భాస్కర్ డైరెక్టర్, భారవి గారు రైటర్. ఉదయ్ భాస్కర్ భారవి గారు రైటర్స్. ఎన్ని కథ రెడీ చేసాం. అన్ని షూటింగ్ 10 రోజులు వెళ్దామని ఓపెనింగ్ కూడా చేసాం. అంబికా కృష్ణ గారు బ్రదర్ ఉన్నారు, ఆయన నేను కలిసి దాన్ని నాకు రాఘవేంద్రతో కోఆర్డినేట్ చేసింది అతను. చేసాం. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆయన కరోనా లాంటిది వచ్చింది. అప్పుడు ఆయన ఏమో మా పిల్లలు సినిమా తీద్దంటున్నారయ్యా అని అడ్వాన్స్ పట్టుపో అన్నారు. అవి ఉంచండి సార్, నీకు ఎప్పటికైనా సినిమా తీస్తాం కదా అప్పుడే ఉంచుకుందాం సార్ అన్న. అలా వద్దు నా మాటని పట్టుకొని బలవంతంగా ఇచ్చేశారు. అప్పుడు మా అంబికా కృష్ణ గారు అబ్బాయి బ్రదర్ ఏం చెప్పాడంటే, ఏమండి సినిమా చేస్తాను ఆయనే చెప్పాడు కదా మీకు, నష్టం ఉంది తీసుకోండి, మళ్ళీ కావాలి మళ్ళీ చేద్దాం అంటే వెనక్కి తీసుకున్నాం. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, గురుగారు 100వ నెంబర్ అలా పక్కన దాచుంచా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది.
100వ సినిమా రాఘవేంద్రరావు గారు, మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు చేయండి, ఆ 100 నెంబర్ అలా ఉంచుకుంటా, నోటోటి చేస్తా అన్న, నీ ఇష్టం అన్నాడు. ఆయన చేశారు. సరే, అంటే ఇప్పుడు మీరేమనుకోకపోతే, ఇప్పుడు మీతోటి ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ సినిమా చేసినప్పుడు నిర్మాతగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్థాయి పెరిగిందా, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ స్థాయి పడిపోయిందా అని వచ్చిన డిస్కషన్ జరిగింది కదా. అలాగే ఇప్పుడు మీతో సినిమా తీయడానికి అంగీకరించి అడ్వాన్స్ కూడా భారీ మొత్తంలో ఒక అడ్వాన్స్ తీసుకొని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కూడా ఆయన వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటారు? అది మీ దృష్టిలో ఉంది నాకు తెలీదు. నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు నాకు సినిమా చేసిన తర్వాత నా స్థాయి నేల నుంచి ఆకాశం ఎదిగిందండి, నా స్థాయి. ఇంకోటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ సింహం అండి, సింహం దెబ్బ తగిలింది కదా అని పడిపోతే ఏమినది, ఆయన స్థాయి ఎప్పుడు అక్కడే ఉంది. ఆయన స్థాయికి మనం ఎదిగాం తప్ప నా వల్ల ఆయన కింద దిగల. ఆ తర్వాత 100 సినిమా చేశాడు ఆయన, మన అంత పడిపోయింది ఆ స్థాయి. ఆయన రాజ్ కుమార్ గారు అబ్బాయితో సినిమా తీశారు, అమితాబ్ బచ్చన్తో సినిమా తీశారు, బోడి సినిమా తీశారు, నాగార్జునతో సినిమా తీశారు. తర్వాత మరి పడిపోయింది అయింది. ఇప్పుడు పడిపోవడం ఏంటి, నాతో రాఘవేంద్రరావు గారు మాట్లాడి అంటే చిన్న చిన్న సినిమాలు తీసే రామ సత్యనారాయణ. అవును, నిజమే, అది కొత్తగా తీసినాయి మీకు. అవునవును, ఇండస్ట్రీ అందరికీ తెలుసు కదండి. నేను ఏదైనా అమెరికా నుంచి వచ్చాను సార్, నాకు 1000 కోట్లు చెప్పాను ఏంటి ఎవరికైనా అని తెలుసు కదా ఆయనకి. ఆయన ఒక 6 నెలలు ట్రావెల్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇస్తున్నారు. అప్పటికప్పుడు సడన్ గా వచ్చి ఫ్లైట్లో వచ్చి ఇవ్వలేదు డబ్బులు. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది నా దృష్టిలో. ఆయన దృష్టిలో ఉందో తెలియదు. ఏమంటే చేస్తారు, లేకపోతే మనం అలా వెయిట్ చేద్దాం అంతే. అలాగే ఎండమూరి వేంద్రనాథ్తో కూడా మీరు సినిమా చేసాం, 2 సినిమాలు చేసాం. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాం. అవును, మరి ఆయన లెవెల్ పడిపోయిందా? లెవెల్ పడిపోవడం ఏంటి, ఒక సినిమా హిట్ ఫ్లాప్ ఇచ్చి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాదు. పైగా నా పాలసీ ఏంటి, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను దేంట్లో కూడా. అవును, ఎక్కడ ఎవరితో ఇన్వాల్వ్ అవ్వను నేను. అది ఇప్పుడు ఎండమూరి గారితో 2 సినిమాలు తీసామంటే 3వ సినిమాకి ఆయనతో నాకు వెరీ గుడ్ రిలేషన్. ఓకే, రాఘవేంద్రతో నాకు గుడ్ రిలేషన్, రామ్ గోపాల్తో గుడ్ రిలేషన్ ఉంది, నాకేం పోలేదే. అవును. ఇంకోటి ఏంటంటే నాతో సినిమా బ్యాక్అవుట్ అయిన తర్వాత రాఘవేంద్ర గారు 3 ఫ్లాపులు తీశారు సొంతంగా, తెలుసా మీకు? పండుగాడు అని ఒక సినిమా, 3 ఫ్లాపులు, డిజాస్టర్ ఫ్లాపులు తీశారు. మిగతా వాళ్ళ అబ్బాయితో ఒక ఫ్లాపు, 3 ఫ్లాపులు తీశారు పెద్ద డిజాస్టర్లో. అవును, అంటే ఒక విధంగా ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఆ డిజాస్టర్ నేను లేనందుకు. అందువల్ల అదే మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే మేము ఒప్పుకోం. వాళ్ళకి ఎందుకు చేశారనేది ఇప్పుడు మనం ఏదైనా కరెక్ట్లో ఏలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. కరెక్ట్, క్రియేటివ్ సైడ్ మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు నేను రాను చెప్పాను. గురుగారు నేను షూటింగ్ రాను, వచ్చినా మీ మానిటర్ పక్కన మీకు పక్కన కూర్చొని నన్ను ఫోటో దించి వెళ్తాను తప్ప నేనేమి కథ ఏంటి ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన చెప్పలేదు కూడా. నాకు అవసరం లేదని చెప్పాను. నాకు రాఘవేంద్ర ప్రొడ్యూసర్, డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నాకు ఇదే కోరిక. ఇప్పుడు నేను ఏలెడితే ఇట్ వద్దా ఫ్లాప్ వద్దా? ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు ఆయన ఏలు పెట్టుకుని ఫ్లాప్ అయినాయి కదా, ఎవరు ఏలు పెట్టలేదు కదా, అందులో మన సంబంధం లేదు ఆ విషయం అంటే.